అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ. నేను మీ సుధాకర్ని. హైదరాబాద్లో ఒకటి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 200 యాడ్స్ మీ ముందు తీసుకొచ్చాను. అది ఏ విధంగా ఉందో చూద్దాం. మరి మనకు 30x60 అండి, అంటే మనకు వచ్చేసి 200 గజాలు వస్తుంది ఈస్ట్ ఫేస్. ఇది సీసీ రోడ్ కూడా అప్కమింగ్ జస్ట్ ఈ వీక్లో అయిపోతుందండి. ఇది బొమ్మలగూడ నియర్లో ఉంటుంది, హైదరాబాద్. చూద్దామండి పూర్తి వివరాలు ఏ విధంగా ఉందో చూద్దాం. లోపలికి వెళ్ళేసి ఎలివేషన్ మాత్రం చాలా నీట్గా కట్టడం జరిగింది. చూడండి, మీరు చూస్తున్నారు. బిల్డర్ మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, తన సొంత ఇల్లు లెక్క కట్టుకోవడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి హౌస్ అండి. చూద్దాం జీ ఫ్లోర్కి వెళ్ళి ఏ విధంగా ఉందో. జీ ఫ్లోర్కి వచ్చామని చూస్తున్నారు ఏ విధంగా ఉందో. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి హౌస్. వచ్చేసి మన కింద కూడా పార్కింగ్ కూడా ఏ విధంగా ఉన్నాయి. సో పూర్తిగా గ్రానైట్తో సంబంధించినటువంటి బాగా డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఈశాన్య మూలలో సంపు ప్లస్ బోరు కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం జీ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో చూద్దాం మనం. చూడండి, పూర్తిగా టేక్తో చేసినటువంటి చౌకోట్ ప్లస్ మనకు వచ్చేసి దర్వాజాలు అండి, పూర్తిగా ఉంది. అదేవిధంగా కాకుండా నార్త్ ఫేస్లో కూడా మనం చూడండి ఏ విధంగా ఉందో. నార్త్ కూడా చాలా వదిలిపెట్టడం జరిగింది. ఇది వాష్ ఏరియా. సేమ్ ఇక్కడ ఎట్లా ఇచ్చారో వాష్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఇచ్చారో వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసు, అంటే వెస్ట్ సౌత్ అన్నిట్లో మనకు వాస్తు ప్రకారంగానే చేయడం జరిగింది. విధంగా ఉందో. అంతేకాకుండా మనకు పూర్తిగా కింద వచ్చేసి మనకు పార్కింగ్ చాలా విశాలంగా ఉంది. సౌత్ కూడా మనకు ఒక 1 feet ఇవ్వడం జరిగిందని గ్యాప్, యూటిలిటీ పర్పస్గా డ్రైనేజ్ పర్పస్గా యూజ్ చేసుకునే విధంగా. చూడండి ఒకసారి జీ ఫ్లోర్లో ఉన్నటువంటి వెళ్దాం ఏ విధంగా ఉందో. జీ ఫ్లోర్కి వచ్చేసామని మనం. చూడండి 2 BHK అండి. ఇది పూర్తిగా ఫాల్ సీలింగ్ ఏ విధంగా ఉంది చూడండి, చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా చాలా పెద్ద సైజ్ అండి. మీకు 3x6 బాగుంది. టీవీకి సంబంధించిన సాకెట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఫాల్ సీలింగ్ కాబట్టి ఇక్కడ డిజైన్ కూడా బాగా ఇవ్వడం జరిగిందండి. మీకు అంటే ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేసుకోకుండా కూడా ఆ విధంగా సెట్ చేయడం జరిగింది. ఒక వాల్కి వచ్చేసి నీట్గా బుద్ధుని విగ్రహం లెక్క హైలైట్ చేయడం జరిగింది పూర్తిగా. అదేవిధంగా మనం డైనింగ్ హాల్కి వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్ స్పేసెస్గా ఉంది. ప్లస్ దేవుని మందిరం ఉంది. గ్లాస్ బుక్ పెట్టడం దేవుని మందిరానికి. చూడండి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది దేవుని మందిరం. ప్లస్ వచ్చేసి ఇది మనకు యూ షేప్లో ఉన్నటువంటి కిచెన్ అండ్ ప్లాట్ఫారం చూస్తున్నారు. చాలా నీట్గా ఇవ్వడం జరిగింది అనేది. చూడండి ఏ విధంగా ఉందో. చాలా చాలా నీట్గా ఉంది. సెల్ఫ్లు, సబ్జాలు. ఇది తర్వాత మనం మాస్టర్ బెడ్కి వెళ్తున్నాం అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి ఫాల్ సీలింగ్ చాలా యూనిక్గా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లో బీరువా సంబంధించినటువంటి ప్రొవిజన్ జరిగింది. మొత్తం యూపీసీ విండోస్ అండి, విత్ అటాచ్ బాత్రూమ్. ఒక వాల్ హైలైట్ చేయడం జరిగిందండి. ప్లస్ చూడండి అటాచ్ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఇది వెస్టర్న్ అండి. ఫాల్ సీలింగ్, యూపీసీ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది బాత్రూంలో. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెళ్తున్నాం. ఏ విధంగా ఉందో చూద్దాం. హాల్లోకి వచ్చేసాం. ఇది నార్త్ ఫేస్ సంబంధించిందండి. ఇది నార్త్ కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా. మన వాష్ ఏరియా కూడా ఉంటుంది. చుట్టూ ఉన్న లొకేషన్ అనేది. ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. ఇది ఒక టైప్ వచ్చేసి ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి పూర్తిగా. ఇది మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెంట్ పర్పస్ అనేది చాలా నీట్గా ఉంది. మన పార్కింగ్ ఏరియాకి వచ్చేసామండి. పార్కింగ్ ఏరియా నుంచి మనం మళ్ళీ స్టేర్ కేస్ గుండా మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఏ విధంగా ఉందో చూద్దాం. పూర్తిగా ఈ స్టేర్ కేస్ కూడా వెళ్తున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాక ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు ఫాల్ సీలింగ్ యూపీఎస్సీ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాక ఇది లిఫ్ట్ ప్రొవిజన్ మొత్తం అంతా. ఇది చూడండి మనకు సింహద్వారం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇది సింహద్వారం అండి. ఇది సింహద్వారం పూర్తిగా 100% తేక్తో చేసినటువంటి వుడ్ అండి. ఇది డిజైన్ కానీ గ్లాస్ కానీ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మనకు నార్త్ ఫేస్లో కూడా మనకు సేమ్ జీ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చివర కూడా ఒకటి వాష్ ఏరియా కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనము ఓనర్ ప్లాట్కి వచ్చేసాం. ఇది వచ్చేసి మనకు
ఇది హాల్ అండి. హాల్లో చూడండి ఎట్లా ఈ విధంగా ఉందో. ఫాల్ సీలింగ్ ఒక యూనిక్ తీసుకోవడం జరిగింది. మొత్తం టైల్స్ వేయడం జరిగింది. టైల్స్ కూడా పెద్ద సైజ్ అండి, 3x6 అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. టీవీకి సంబంధించిన సాకెట్ కూడా పడుతుంది. ఒక వైపు హైలైట్గా చేయడం జరిగిందండి బుద్ధ విగ్రహం. చూడండి ఏ విధంగా ఉందో, చాలా నీట్గా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పార్టీషన్ కూడా చేయడం జరిగిందండి, దీంట్లోనే మీరు చూస్తున్నారు. ప్లస్ ఇది నార్త్ వైపు ఉన్నటువంటి ఒక డోర్ అండి. వాస్తు ప్రకారంగా మనకు ఈ ఆర్చ్ గుండా మనం వెళ్తే మొత్తం వచ్చేసి మన డైనింగ్ హాల్ కింద చెప్పొచ్చు. ఈ పూర్తిగా డైనింగ్ హాల్ అండి. ఫాల్ సీలింగ్ చాలా నీట్గా ఉంది. సెల్ఫ్లు ప్లస్ వచ్చేసి కిచెన్ పక్కన వచ్చేసి మన గ్లాస్ డోర్లో ఇచ్చిండండి. ఇది పూజా మందిరం అండి. పూజా మందిరం చాలా నీట్గా ఉంది చేయడం. ఇటు వచ్చేసి మనకు కిచెన్ కూడా యూ టైప్లో ప్లాట్ఫారం ఇవ్వడం జరిగింది. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అంతేకాకుండా చాలా నెంబర్ ఆఫ్ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి మెటీరియల్ తోటి మంచి క్వాలిటీతో ట్యాప్స్ కూడా పెట్టడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉన్నది, హ్యాండ్ వాషింగ్ సంబంధించింది. మనం వచ్చేసి రైట్ సైడ్ ఉన్న గెస్ట్ 3BHK ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు. ఇది ఒక రకం ఫాల్ సీలింగ్. ఒక వాల్ వచ్చేసి హైలైట్ చేయడం జరిగింది పూర్తిగా. దానికి సంబంధించి ఒక UPVC విండో ప్లస్ సెల్ఫ్లు ఉన్నాయండి. ప్లస్ మనం దీని గుండా మనం ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. ఇది వాష్ ఏరియా, స్లైడ్ డోర్ పెట్టడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా పక్కన ఉన్నది కామన్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ చూడండి, చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంది. ఐ థింక్ నేను 15x15 అనుకుంటున్నాను, పెద్దగా ఉంది. ఇటు కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చాలా స్పేసెస్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ప్లస్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది, నెంబర్ 3 బెడ్రూమ్. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ పూర్తిగా టైల్స్. ఇది ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి హౌస్ అనేది. సైజ్ వచ్చేసి 30x60, 200 గజాలు, ఈస్ట్ ఫేస్ అండి. ఇది బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,20,00,000 అండి. వెరీ స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా స్టేర్ కేసు గుండా ఒకసారి మనం టెర్రస్ కూడా వెళ్దాం ఏ విధంగా ఉందో. మన స్టేర్ కేసు గుండా మనం వచ్చేసి టెర్రస్ ఎక్కుతున్నాం, చూస్తున్నారు మీరు ఏ విధంగా ఉందో. పూర్తిగా టెర్రస్ కూడా ఒక స్లాబ్ ఏరియా వందం లెక్క వచ్చింది. మొత్తం చాలామంది ఇక్కడ వచ్చేసి రేకులు వేస్తారు కాబట్టి మనం మొత్తం స్లాబ్ వేయడం జరిగింది. చూడండి చాలా నీట్గా ఉన్నది. వాటర్ ట్యాంకులు 2 పెట్టడం జరిగింది. ఇది లిఫ్ట్ దిమ్మండి. చుట్టూన్న లొకేషన్ ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి బిల్డర్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.